కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేద సామాన్య కార్మిక వర్గాన్ని పీడిస్తూ లేబర్ కోడ్లను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించనున్నట్లు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లేబర్ కోడ్లు, బీఆర్ చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు కోసం చేపట్టిన పోరాటానికి ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న జీప్ జాథాను గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ వద్ద చుక్కరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం మతానికి రంగు పూస్తూ వికసిత్ భారత్ నినాదాలతో ప్రజలను మోసం చేస్తోందని, జీఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చురేపి అధికారంలోకి వస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ చేతిలో కీలుబొమ్మలుగా మారిందని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందిబోయిన ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. సిఐటియు రైతు సంఘాల, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీప్ జాథను ప్రారంభించారు. 40% పెంచారు అంటే ఈ పథకాన్ని క్రమేణా రద్దు చేయడానికి అలా కుట్ర పన్నుతా ఉన్నారు. అందుకని మహాత్మా గాంధీ పేరు తీసేసి విబిజీ రామ్జీ అనేటువంటి పేరు మీద పెట్టారు. అంటే ఈ మోడీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, బీజేపీలు మొత్తం ప్రజల్ని మతంలో, రాజకీయాలలో కలగాపులగం చేస్తున్నారు. ఇవాళ పరిపాలన చేసి ప్రజల్ని ఒప్పించి ఓట్లు అడిగితే ప్రజాస్వామ్యంలో ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ పరిపాలన ప్రజల కష్టాలు దూరం చేసే పరిపాలన కాదు. ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి మత ప్రాతిపదిక మీద ఓట్లు అడుక్కోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన విషయం. అందుకని కేంద్ర ప్రభుత్వం తన పరిపాలనను ఇవాళ ప్రజల మీద భారాలేసే పరిపాలనగా ఉంది. ఇది ఆదాని, అంబానీల ప్రభుత్వంగా ఉంది. వాళ్ళకు మాత్రం ఇవాళ దేశ సంపదను దోచిపెడతా ఉన్నారు. ఖనిజాలు వాళ్ళ పరమే, కంపెనీలు వాళ్ళ పరమే, ఇవాళ ఆస్తులన్నీ వాళ్ళకే, ఇవాళ రాయితీలన్నీ వాళ్ళకే. ఇవాళ బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలకు పోతే వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరైనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నారు. అందుకని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని, కార్మిక వ్యతిరేక విధానాల్ని ఉపసంహరించుకోవాలని మేము ప్రజల్ని చైతన్యం చేయడానికి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమం చేస్తున్నాం. ఇందులో భాగంగా జనవరి 19వ తారీఖున మిత్రులారా నమస్కారం. ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిఐటియు, రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి ఇక్కడ జీప్ యాత్ర ప్రారంభమైంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉత్పత్తిని సృష్టించి సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామిక వర్గాల మీద కత్తిగట్టాడు. ఇవాళ 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ పేరుతోటి కార్మికులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకుండా వాళ్ళను ఒక రకంగా యజమానుల ముందు కట్టుబానిసలుగా తయారు చేసేటువంటి పద్ధతి ముందుకు తీసుకొచ్చాడు. దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లాగే ఇవాళ రైతాంగానికి సంబంధించి విత్తన సవరణ చట్టం తీసుకొచ్చి మల్టీనేషనల్ కంపెనీలకు విత్తన వ్యాపారంలో పెద్దపీట వేయడానికి ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చాడు. మన తాత ముత్తాతల నుంచి భారతదేశంలో వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నామో మనకు తెలుసు. విత్తనాలను నిల్వ చేసుకునే హక్కు మనకుంది. ఇప్పుడు దానికి అవకాశం లేని పద్ధతుల్లో బీటీ విత్తనాలతో రేపొద్దున మల్టీనేషనల్ కంపెనీలు విచ్చలవిడిగా రైతులతోటి వ్యాపారం చేసుకొని లాభాలు సంపాదించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళకు ద్వారాలు తెరిచినటువంటి పరిస్థితి. అట్లాగే విద్యుత్తు, ఇవాళ కరెంటు చట్టం ఏదైతుందో దానికి సవరణ